సంగారెడ్డి పట్టణంలోని మంజీరానగర్ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో నూతన కమిటీ ఏర్పాటైన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, సిర్ఘయి విఠల్, జగన్మోహన్ రెడ్డి, నరసింహులు గౌడ్, అంజయ్య, అంజాగౌడ్, మునీందర్తో పాటు కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం. పోచమ్మ తల్లి దేవాలయంలో ఈ కొత్త కమిటీ సందర్భంలో అందరి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని పోదామనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదు. ఇందులో ఏం రాజకీయాలు లేవు. ఇది దేవుని సంస్థానం కాబట్టి అందరూ చేయూతనిచ్చి అందరూ సమిష్టిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరికీ మొత్తము ఈ వార్డు ప్రజలు కాకుండా మన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి మేము కోరుతున్నాం. మా కోరికను మన్నించి అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆశిస్తూ ఈ కోర్ కమిటీ నుంచి మీకు అందరికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ను మేము ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఈ వార కూడా మేమే కట్టించినాము, గేటు మేమే పెట్టించినాము, ఎవరిని ఒక్క పైసలు కదేము. అయితే ఏదన్నా డెవలప్ అయిపోతుంది అంటే మేము ఏం చేసినామంటే ఒక కమిటీ వేసుకొని రిజిస్టర్ చేసుకొని ఏదన్నా డెవలప్ చేద్దాము, ఎవరన్నా దాతలు ఉంటే ఏదన్నా చేద్దామని అనుకొని చేసినాం. కాబట్టి మా ఆయన పాత ఆయన ఉండే ఆయనను కూడా రమ్మన్నాము, అందరం కలిసి చేసుకుందామంటే ఇది నాది, మా సొంతంది నాది అని చెప్పి ఆయన మమ్మల్ని మళ్ళీ కొట్టిండు. టేబుల్ వేస్తే టేబుల్ నూకి పారేసిండు, ఇవన్నీ తీసేస్తా అని చెప్పిండు. అయినా కానీ మేము వినలేము. అన్నం పెట్టి అందరినీ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు. కొత్తగా ఏర్పడినటువంటి కమిటీకి శుభాభివందనాలు. ఈ కమిటీ ఇప్పుడు ఏర్పాటైంది. ఇంతకుముందు కొన్ని కమిటీలు ఉన్నాయి కానీ అందరికీ తెలియదు. ఇది పార్టీలకు కానీ రాజకీయాలకు కానీ వర్గాలకు కానీ అతీతం. ఇది కేవలము గుడి ఆలయ నిర్మాణము, ఆలయ అభివృద్ధి గురించి ఏర్పాటైన కమిటీ. దీనికి పాత కమిటీ కొత్త కమిటీ అని లేకుండా ఈ కాలనీ ఒక్కటే కాకుండా పక్కకు ఉన్నటువంటి బాలాజీ నగర్, ప్రశాంత్ నగర్ ఇవన్నీ కేంద్ర స్థానం. వీళ్ళందరూ అంగీకరించి దీని అభివృద్ధికి సహకరించాలని, ఇలా భేదాలేం పెట్టుకోవద్దని ఈ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మేము కూడా ఇంతకుముందు ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. అది నామినేటెడ్ కమిటీ, ఇక రిజిస్టర్డ్ కాలేదు. గత 15 సంవత్సరాలుగా మాకు తోచిన సహాయం సహకారాలు దీనికి అందించి మేము ఎంతో దీని అభివృద్ధికి సహకరించినాము. ఇప్పుడు అన్ని గ్రూపుల ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సిర్ఘయి విఠల్ ఈ కొత్త కమిటీ రిజిస్టర్ చేయడం జరిగింది. శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానం, మంజీరానగర్ బైపాస్ రోడ్, సంగారెడ్డిలో ఉన్న పోచమ్మ గుడి ఆవరణంలో గల కొత్తగా కమిటీని రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కమిటీలోని సభ్యులు ప్రెసిడెంట్గా నరసింహారెడ్డి గారిని, వైస్ ప్రెసిడెంట్గా సిర్ఘయి విఠల్ గారిని, జనరల్ సెక్రటరీ ఏజేఎం రెడ్డి గారిని, జాయింట్ సెక్రటరీని సారప్ అంజయ్య గారిని, ట్రెజరర్గా ఎస్ నరసింహులు గౌడ్ గారిని, కార్యవర్గ సభ్యులుగా అంజయ్య గౌడ్ మరియు కలన్ మునీందర్ గారిని ఎన్నుకోవడం జరిగినది. ఇది అధికారికంగా మనం ఏర్పాటు చేయబడిన కమిటీ. దీని ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అన్నదాన కార్యక్రమమును నిర్వహించడం జరుగుతున్నది. ప్రజలందరికీ మరియు భక్తులందరికీ, ఈ సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదములు తీసుకునగలరని మా యొక్క మనవి. ఇట్లు పోచమ్మ తల్లి ఆలయ కమిటీ.